ధ్యాయంతి యే విష్ణుమనంతమవ్యయం హృత్పద్మమధ్యే సతతం వ్యవస్థితం సమాహితానాం సతదా భయప్రదం తే యాంతి సిద్ధిం పరమాంచ వైష్ణవీం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ పుష్యమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ పుష్యమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం వాసుదేవ నామధారి అయినటువంటి ఆ గోవిందుణ్ణి మనసారా మనం ఆరాధన చేయడమే. ఎంతగా వాసుదేవ నామధారి అయినటువంటి ఆ గోవిందుడి యొక్క ఆరాధనాన్ని ఈ పుష్యమాసంలో మనందరం చేయగలము. మరి అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరం కూడా పొందవచ్చు. వాసుదేవుడు నిజంగా ఎంత గొప్ప జీవిత మర్మాలని, సత్యాలని మనందరికీ కూడా తెలియజేశాడు. అందుకే మనందరం కూడా ఒక ప్రయత్నం చేయాలి. ఏమిటంటే ధ్యాయంతి యే విష్ణుమనంతమవ్యయం. ఆ వాసుదేవ తత్వాన్ని బాగా అవగతం చేసుకొని ఏ ధ్యాయంతి, ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో, ఎవరిని? విష్ణుం అనంతం అవ్యయం. విష్ణు అంటే విశ్వవ్యాపకశీలత్వాత్తు విష్ణు, అంతా దాగి ఉంటాడు గనక తాను విష్ణుడయ్యాడు. అనంతం, అయ్యా ఇంతవరకు చూస్తే భగవంతుడి గురించి అయిపోతుంది, అంతవరకు వెళితే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాము, ఇంతవరకు అంతవరకు అని ఉండదు. అంతము లేనటువంటి వాడు అనంతం. జీవితంలో ప్రతి క్షణము ఆయన గురించి తెలుసుకుంటూ ఉన్నా కూడా ఎన్ని జన్మలెత్తినా పూర్తి కాదు. విష్ణుమనంతం అవ్యయం. అవ్యయం, అయ్యా పలానా సమయంలో అయితే బాగా వెలుతురుతో ఉంటాడు, పలానా సమయంలో అసలు భగవంతుడు అనేవాడు ఉండడండి. మొన్నెప్పుడో భగవంతుడు ఉన్నాడండి, ఈరోజు లేడండి, ఈరోజు ఉన్నాడండి, ఎల్లుండి ఉండడండి. ఇలాంటి మాటలకి ఆస్కారమే లేదు. ఆయన నిత్యుడు అంతే. ధ్యాయంతి యే విష్ణుమనంతమవ్యయం. ఇంతకీ ఈయన ఎక్కడుంటాడు? హృత్పద్మ మధ్యే సతతం వ్యవస్థితం. సకల ప్రాణులకు కూడా హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పినట్లుగా ప్రతి ఒక్కరి యొక్క హృదయ స్థానములో తాను కొలువై ఉంటాడు. హృత్పద్మ మధ్యే సతతం వ్యవస్థితం. అప్పుడుంటాడు, ఎప్పుడుంటాడు కాదు, సతతం ఎప్పుడూ ఉంటాడు. హృత్పద్మ మధ్యే సతతం వ్యవస్థితం. మరి ఇంతకీ ఆయన ఏం చేస్తుంటాడు? ఆయన పనేమిటి? ఎలాంటి వర్క్స్ ఆయన చేస్తూ ఉంటాడు అంటే దానికి కూడా సమాధానం చెప్తున్నారు. సమాహితానాం సతతా భయప్రదం. సమాహితానాం, ఆయన్ని నమ్మి ఆయన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి చక్కగా అభయాన్ని కలుగజేస్తూ ఉంటాడు. అదే ఆయన చేసే ప్రధాన కార్యం. సమాహితానాం సతతా భయప్రదం. మరి ఇంకా ఏం చేస్తాడు? తే యాంతి సిద్ధిం పరమాం చ వైష్ణవీం. ఆయన దగ్గర ఉండి ప్రతి ఒక్కరి జీవితాల్లో సిద్ధిని కలుగజేస్తాడు. ఆయన దగ్గర ఉండి ప్రతి ఒక్కరిని ముక్తి మార్గం వైపుకి తీసుకుని వెడతాడు, ముక్తిని పొందేలా భాగ్యాన్ని ఇస్తాడు. మరి అంత గొప్ప కార్యాలు ఆచరిస్తున్నటువంటి భగవంతుని విడిచి ఎక్కడెక్కడికో మనం ఎందుకు వెళ్ళాలి? అందుకే మనసారా గోవిందుణ్ణి మనందరం కూడా కోరుకుందాం. జీవితంలో ప్రతి క్షణము గోవింద నీ ఆరాధనతో చక్కగా గడపగలిగేటువంటి భాగ్యాన్ని ఇమ్మని ఆ గోవిందుణ్ణి కోరుతూ ఈ పుష్యమాస శుభోదయ సమయాన్ని మనందరం చరితార్థం చేసుకుందాం.